హాయ్ ఫ్రెండ్స్, జూన్ 11వ తేదీ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని మన ముందుకు వచ్చాయి. అవి ఏవో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరని అడిగారు. స్టెథోస్కోప్ను కనుగొన్నది లిన్నెక్ అనమాట. లిన్నెక్, రేనే లిన్నెక్ అనమాట. సో స్టెథోస్కోప్ను డాక్టర్లు నెక్కు పెట్టుకుంటారు కాబట్టి లిన్నెక్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి కనుగొన్న శాస్త్రవేత్తలు మనం జీకేలో కూడా చేయడం జరుగుతుంది, క్లాసు స్టాండర్డ్ జీకేలో. కాబట్టి దానిలో కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. స్టెథోస్కోప్ను కనుగొన్నది లిన్నెక్. నెక్స్ట్ సెకండ్, చేపల అధ్యయన శాస్త్రం. చూడండి, చేపల అధ్యయన శాస్త్రంని ఇక్తియాలజీ అంటారు. ఇక్తియాలజీ. కాబట్టి మనకి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారనమాట అధ్యయన శాస్త్రాలు కూడా. కాబట్టి అధ్యయన శాస్త్రాలు కూడా మీరు చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు. ఓకేనా, ఏ ఎగ్జామ్స్కైనా అవసరమే ఇది. ఓకేనా, కాకపోతే డిఎస్సికి సంబంధించి అడిగారు కాబట్టి తరచుగా ప్రతి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి షిఫ్ట్లలో అవి కూడా చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. ఓకేనా, మనకి సకశేరుకాలని ఉంటాయన్నమాట. సకశేరుకాలు కార్డేటా జీవులు అనమాట. వెన్నెముక కలిగిన జీవులను సకశేరుకాలు అంటారు. అవే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. కాబట్టి చేపల అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటాం. ఉభయచరాలు కప్ప అధ్యయన శాస్త్రాన్ని బెట్రకాలజీ అంటారు. సరీసృపాలు హెర్పటాలజీ. పక్షులు అయితే కనుక ఆర్నిథాలజీ పక్షులు. క్షీరదాలు మమ్మాలజీ. మంబేల్స్ అంటాం కదా, క్షీరదాలను మమ్మాలజీ. అట్లా అధ్యయన శాస్త్రాలు చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. అదేవిధంగా సరీసృపాల అధ్యయన శాస్త్రం కూడా అడిగారంట. సరీసృపాల అధ్యయన శాస్త్రం అనమాట. సరీసృపాలు అంటే నేలపైన పాకే జీవులు అనమాట. పాములు, తొండలు, బల్లులు ఇవన్నీ సరీసృపాలే. ఈ సరీసృపాల అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. హెర్పటాలజీ ఇవి కూడా సకశేరుకాలే అనమాట. సరీసృపాలు హెర్పటాలజీ అధ్యయన శాస్త్రం. అదేవిధంగా ఎలిజా పూర్తి పేరు అడిగారు. ఎలిజా, ELISA అబ్రివేషన్ అనమాట. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ అనమాట. ఇది ఎలిజా యొక్క పూర్తి రూపం అని గుర్తుంచుకోండి. ఎలిజా యొక్క పూర్తి రూపం అనమాట. సైన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, సైన్స్ రిలేటెడ్ అబ్రివేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ESRD పూర్తి రూపం అడిగాడు. ESRD, ఓకేనా, ఇది కూడా సైన్స్ రిలేటెడ్ ఒక అబ్రివేషన్ అనమాట. ఇక్కడ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్ అనమాట. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక అన్నమాచార్యులకు గల బిరుదు ఏమిటి అని అడిగాడంట. అన్నమాచార్యులకు గల బిరుదు ఇక్కడ ఏంటి అంటే కనుక సంకీర్తనాచార్యులు. పదకవితా పితామహుడు అని కూడా అంటారు అతన్ని. తాళ్ళపాక అన్నమాచార్యులు అనమాట. అన్నమయ్య జిల్లాలోని తాళ్ళపాకలో ఇతని యొక్క జన్మస్థలం. ఆయన చనిపోయింది ఎక్కడ అంటే కనుక తిరుమలలో చనిపోయాడు, తిరుపతి జిల్లాలో. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా అన్నమయ్య. కాబట్టి అన్నమాచార్యులు, సంకీర్తనాచార్యులు, పదకవితా పితామహుడు, మొట్టమొదటి వాగ్గేయకారుడు అనమాట. త్యాగయ్య, క్షేత్రయ్య, ఓకేనా, ఈ రామదాసు లాంటి సంకీర్తనాచార్యులకి ఆయన గొప్ప మార్గదర్శకుడు అనమాట ఈ అన్నమాచార్యులు. ఎవరు? త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సంకీర్తనాచార్యులే కదా. వారికి గొప్ప మార్గదర్శకుడు ఎవరంటే కనుక మన అన్నమాచార్యులే అనమాట. మొదటి వాగ్గేయకారుడిగా ఆయనకు ప్రసిద్ధి అనమాట. వీళ్ళు వాగ్గేయకారులు అనమాట. త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య వీళ్ళందరూ కూడా వాగ్గేయకారులే. వాళ్ళకు మార్గదర్శకుడు అనమాట. 32,000 సంకీర్తనలు రచించాడనమాట. 32,000 సంకీర్తనలు రచించినటువంటి వాడు. చందమామ రావే జావిలి రావే అన్నది కూడా అన్నమాచార్యులే. చందమామ రావే జావిలి రావే అన్నది కూడా ఎవరు అని అడిగారు ఎగ్జామ్లో గతంలో. ఓకేనా, అన్నమాచార్యులను గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7 అనమాట. రాజ్యసభ చైర్మన్ కానివారు ఎవరు అని అడిగారు. రాజ్యసభ చైర్మన్ కానివారు ఎవరు అని అడిగారంట. చూడండి, రాజ్యసభ చైర్మన్ అంటే కనుక ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి అనమాట. కాబట్టి మొదటి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అనమాట. కాబట్టి రాజ్యసభ చైర్మన్లను, లోక్సభ స్పీకర్లను, ఓకేనా, ఎలక్షన్ కమిషనర్లను, రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను వారి జాబితాను చూసుకొని వెళ్ళాలి. కానీ వారు ఎవరని అడిగినప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా చూసుకోండి దయచేసి అందరు కూడా.
క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం ఒకసారి. ఇస్రో ప్రయోగించిన 100వ ప్రయోగం ఏది? 100వ ఉపగ్రహం ఏది? చూడండి, ఇస్రో ప్రయోగించినటువంటి 100వ శాటిలైట్ అనమాట NVS-2, నావిగేషన్ శాటిలైట్ 2 అనమాట. NVS-2 అంటే నావిగేషన్ శాటిలైట్ 2 అనమాట. 2025 జనవరి 29వ తారీఖున ఇస్రో యొక్క 100వ ప్రయోగం. ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ గారు తన మొదటి ప్రయోగం అనమాట ఇది. ఆయన చైర్మన్ అయిన తర్వాత మొదటి ప్రయోగం అనమాట 100వ ప్రయోగం. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో జరిగింది. GSLV F-15 అనే రాకెట్ ద్వారా, GSLV F-15 అనే రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను పంపించడం జరిగిందనమాట. నావిగేషన్ కోసం ఈ శాటిలైట్ అనేటువంటిది అభివృద్ధి చేయబడింది అనమాట, NVS-2. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు 2026కు ఆతిథ్యం నగరం ఏది? చూడండి, కామన్వెల్త్ క్రీడలు అనమాట. అంటే బ్రిటిష్ వారి చేత పరిపాలించబడిన దేశాలన్నింటినీ కామన్వెల్త్ క్రీడలు అంటారు. అందుకే వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని కూడా అంటారు. 2026కు ఆతిథ్యం ఏది అని అడుగుతూ ఉన్నాడు. స్కాట్లాండ్లోని గ్లాస్గో అనమాట. 23వ కామన్వెల్త్ క్రీడలు అనమాట ఇవి. మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930లో కెనడాలోని హమిల్టన్లో జరిగాయి. 22వ కామన్వెల్త్ క్రీడలు 2022లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. మళ్ళీ 2026లో 23వవి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించబోతున్నారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయన్నమాట ఇవి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ గేమ్స్ అనమాట. ఒలింపిక్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, మన దేశంలో జాతీయ క్రీడలు, ఈ 4 క్రీడలు ఎప్పటికీ ఇంపార్టెంట్ అనమాట. 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయన్నమాట. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ క్రీడలు అనమాట ఇవి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఓకేనా. అదేవిధంగా ఒలింపిక్ క్రీడలు చూసుకోవాలి ఖచ్చితంగా వాటిని మనం. ఒక 1 వీక్ 10 డేస్లో మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి పోస్టులు రాబోతూ ఉన్నాయన్నమాట. బీట్ ఆఫీసర్స్ అని, సెక్షన్ ఆఫీసర్స్ అని. ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ పాస్ అయింటే చాలు, ఓకేనా. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. ఇంకా రాలేదు నోటిఫికేషన్. ఒక 10 డేస్లో మనం ముందుకు ఓకేనా అప్కమింగ్గా వచ్చేస్తుంది అనమాట. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగు, ఓకేనా, ఇట్లాంటి సబ్జెక్టులు, సైన్స్ పార్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం చదువుకుంటే కనుక ఈ జాబ్కి ఎలిజిబుల్, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, ఓకేనా. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. అదే కోర్టుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నీట్గా చదవండి. నెక్స్ట్ అన్ని ఎగ్జామ్స్కి మనం స్టాండర్డ్ జీకే మిగతా సబ్జెక్టులను కూడా అందిస్తూ ఉన్నాం, కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. అన్నీ ఫాలో అవుతురండి ఖచ్చితంగా. మీకు బాగా ఉపయోగపడే విధంగా క్లాసులు చేయడం జరుగుతుందన్నమాట. అదే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ నుంచి 8186006848 అనే నెంబర్కి ఒక 50 రూపీస్ ఫోన్పే చేస్తే కనుక కరెంట్ అఫైర్స్ కూడా మీకు పంపిస్తాం. అవి జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్లు మేము చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమడిగాడో. ఒలింపిక్ క్రీడలు 2024 ఆతిథ్య నగరం ఏది? 2024లో ఒలింపిక్ జరిగాయి కదా, ఆతిథ్య నగరం వచ్చేసి ప్యారిస్ అనమాట. ఫ్రాన్స్లోని ప్యారిస్లో నిర్వహించబడ్డాయి. ప్రతి ఎగ్జామ్లో ఒలింపిక్ క్రీడలపైన అడుగుతూనే ఉన్నాడు బిట్లు. మొన్న ర్యాంక్ అడిగాడు, ఇండియా ర్యాంకు ఒలింపిక్ క్రీడల్లో మొన్న 2024లో జరిగినప్పుడు ర్యాంక్ ఎంత అని. 71వ ర్యాంక్ అని మనం ఆన్సర్ చేసినాం అక్కడ, 71. ఇప్పుడు ఆతిథ్య నగరం అడిగాడు, ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు 1896లో ఫస్ట్ గ్రీస్ రాజధాని ఎథెన్స్లో ప్రారంభించబడతాయి. గ్రీస్ రాజధాని ఎథెన్స్లో. 2024లో 33వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయంటే ఈ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. 2028లో 34వ ఒలింపిక్ క్రీడలు వచ్చేసి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. 2032లో 35వ ఒలింపిక్ క్రీడలు వచ్చేసి 35వ ఒలింపిక్ క్రీడలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి. 2036లో మన దేశం నిర్వహించాలని నిర్ణయించిందనమాట. ఒలింపిక్ క్రీడలను మొట్టమొదటిసారిగా మన దేశం ఎప్పుడు నిర్వహించాలని నిర్ణయించిందంటే కనుక 2036లో నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒలింపిక్ క్రీడలు చూసుకొని వెళ్ళాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంకులు ఏమున్నాయి, మన ఇండియా ర్యాంక్ ఎంత, మస్కట్ ఏంటి, ఓకేనా. ఇవన్నీ కూడా ఒలింపిక్ క్రీడల్లో ఉంటాయి. ఆ విషయాలు మీరు సెర్చ్ చేసుకొని చదువుకోవాలి, ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే కనుక పీటీ ఉష ఒలింపిక్స్లో ఆరంగేట్రం ఎప్పుడు చేసిందని అడిగారు. పీటీ ఉష పరుగులు రాని కదా పీటీ ఉష, గోల్డెన్ గర్ల్ అంటాం అనమాట. ఆమె రాసిన పుస్తకం కూడా గోల్డెన్ గర్లే. కాబట్టి గోల్డెన్ గర్ల్ పీటీ ఉష ఈ ఒలింపిక్స్లో ఎప్పుడు ఆరంగేట్రం చేసింది అంటే కనుక ఓకేనా 1980లో రష్యాలోని మాస్కోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆరంగేట్రం చేసింది. రష్యాలోని మాస్కోలో 1980 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పీటీ ఉష చూడండి, ఒలింపిక్స్లోనే ఎన్ని బిట్లు అడుగుతూ ఉన్నాడు మీరు ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ చూసుకుని వెళ్ళండి. కొద్ది రోజులు ఒలింపిక్స్ అడుగుతాడు, కొద్ది రోజులు కామన్వెల్త్ అడుగుతాడు, కొన్ని రోజులు ఏషియన్ గేమ్స్ అడుగుతాడు, ఓకేనా. కొద్ది రోజులు నేషనల్ గేమ్స్ అడుగుతారు, కొద్ది రోజులు ఖేలో ఇండియా గేమ్స్ అడుగుతారు. ఇవి చూసుకొని వెళ్ళాలి. స్టాండర్డ్ ఇదంతా కూడా. స్టాండర్డ్ అంటారు దీళ్ళను, కరెంట్ అఫైర్స్ అంటారు, ఓకేనా. స్టాండర్డ్ అని కూడా పిలుస్తారు, అంటే ఎక్కడ జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా అనేవి చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ షిఫ్ట్లలో డిఎస్సి సంబంధించి ఏమడిగాడో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మర్చిపోవద్దండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి ఖచ్చితంగా. వారికి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మన క్లాసులు మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి దయచేసి. ఇక్కడ ముగ్గురికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వారికి కూడా.